గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల అకాల వర్షాలతోటి విపరీతమైన పంట నష్టం జరిగింది. రైతులు అధోగతి పాలవుతా ఉన్నారు. ఇది ఏదో ఎప్పుడన్నోసారి అవుతుందంటే వేరే విషయం. పోయిన సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో అతి వర్షాలకి తుఫాన్లు వచ్చేసి లక్షల ఎకరాలు మునిగిపోయినాయి. మళ్ళా ఇప్పుడు ఎండాకాలం అకాల వర్షాలు. మీడియా మిత్రులకి నేను ఒక గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది అకాల వర్షాలు, ఆకస్మిక వర్షాలు కావు. డిపార్ట్మెంట్లు 4 రోజులు 3 రోజుల ముందు చెప్తాయి వర్షాలు పడుతున్నాయి. ఆకస్మిక వర్షం అయింది, క్లౌడ్ బర్స్ట్ అయిందంటే కేసీఆర్ అన్నారు కదా, చైనా క్లౌడ్ బర్స్ట్ చేపిస్తున్నాం మన రాష్ట్రంలో. అట్లయితే వేరే విషయం. కానీ దిస్ ఇస్ నాట్ ఆకస్మిక, దిస్ ఇస్ అకాల వర్షాలు. సోయున్నోడు ఎవరన్నా, సిగ్గుమానం ఉన్నోడు ఎవరన్నా, తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు ఎవడన్నా, రైతు మీద చిత్తశుద్ధి ఉన్నోడు ఎవడన్నా ముందస్తు చర్యలు తీసుకుంటారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 33% పైన డ్యామేజ్ జరిగిన క్రాప్స్, ప్యాడీ అధికంగా, నువ్వులు, మామిడి, సజ్జ, 40,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో, పార్లమెంట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయో నిజామాబాద్ రూరల్లో దినేష్ గారు అట్లా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సందర్శించి రిపోర్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఖచ్చితంగా 50,000 రూపాయలు ఎకరానికి రైతులకి కట్టాలా, నష్టపరిహారం చొప్పున కట్టాలా అని మేము లేఖలు కూడా రాయడం జరిగింది. ఈ లేఖలు రాసిన ఫస్ట్ టైం కాదు, ప్రతిసారి లేఖలు రాస్తాం కానీ ఎటువంటి స్పందన ఉండదు. ఈసారి ముఖ్యమంత్రి స్పందించాడు. ఆ పైసలు ఇచ్చినప్పుడు కదా 10,000 రూపాయలు ఇస్తాను, మేము 50,000 రూపాయలు డిమాండ్ చేస్తాము. ఎందుకు 50,000 డిమాండ్ చేస్తున్నాం అంటే, ఇంతకు ముందు జరిగిన పంట నష్టాలకి న్యాచురల్ కెలామిటీస్ ద్వారా జరిగిన పంట నష్టానికి ఎప్పుడేం పైసలు ఇవ్వలేదు. ఏదో కంటితోడు చర్య చేస్తా ఉంటాం. 50,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమేదో గుడ్డిగా డిమాండ్ చేస్తలేమండి, మా రాష్ట్రాలు ఇస్తున్నాయి. మా రాష్ట్రాలు మధ్యప్రదేశ్ 32,000 రూపాయలు, మహారాష్ట్ర 9,000 రూపాయలు, హర్యానా 9 నుంచి 15,000 రూపాయలు. ఇవి ఫసల్ బీమా యోజన ఉండగా అదనంగా ఇస్తున్నారు. అదనంగా ఇస్తున్నారు. ఇక్కడ ఫసల్ బీమా యోజన లేదు. రాష్ట్ర ప్రభుత్వము ప్రీమియంలు కట్టగా 2020 నుంచి ఆగిపోయింది. కోర్టు ముటకాయలు వేసినా కూడా రోజు రోజుకి కేసీఆర్ ముక్కుపుతుంది కానీ తెల మీద గొడుసొస్తలేదు. అకాల వర్షాలు కేసీఆర్ ఇది ఆకస్మిక వర్షాలు కాదు. 4
4-5 రోజుల నుంచి మొత్తం రైతాంగం అంతా అతలాకుతలం అవుతుంటే నీకు మాన్సూన్ డిపార్ట్మెంట్ ముందే అలర్ట్ చేస్తున్నా కూడా అగాధం జగన్నాథం రాష్ట్రంలో పాలన లేదు, మను లేదు, ఏదో మహారాష్ట్ర తిరుగుతున్నాడు. ఆత్మీయ సమ్మేళనాలు అనుకుంటా ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు అందరూ డ్యాన్సులు చేస్తున్నారు. ఒక టీం వేసింది లేదు, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసింది లేదు, ఒక ఎస్టిమేషన్ సరిగ్గా చేసింది లేదు, ఇమ్మీడియట్ రిలీఫ్ అనౌన్స్ చేసింది లేదు. ఇక అనౌన్స్ చేసాడు వీక్తాడు ఆయనం గారం. ఊర్లో అలవాడుతుంటే సొంత ఇంటి మీద నిల్వ వస్తుంటాడు కేసీఆర్ కి సీఎం కి తగ్గట్టుగా అగ్రికల్చర్ మంత్రి దొరికిండు. ఈ సీఎం కంటే పెద్ద ఫామ్ హౌస్ ఉన్నాడట కదా ఆయనకి. మొత్తం రాష్ట్రం అంతా రైతాంగం మొత్తం మునిగిపోతుంటే వీళ్ళు ఇలా ఫామ్ హౌజులు చూసుకుంటున్నారు. యదా రాజా తదా ప్రజ, యదా కేసీఆర్ తదా నిరంజన్. ఆయనకి ఈ ముఖ్యమంత్రి కంటే పెద్ద ఫామ్ హౌస్ ఉన్నదట కదా, నిజమేనా? ధాన్యం పుట్లు పండిస్తే పండించి రైతులు ఎలా పుట్టేడు దుఃఖంలో ఉంటే ఈ మహారాష్ట్ర తిరుగుడు లేంది. సీఎం మహారాష్ట్ర తిరుగుతున్నాడు, అగ్రికల్చర్ మినిస్టర్ ఏమో ఆయన ఫామ్ హౌస్లో ఉంటున్నాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ బద్దం తిని పంటున్నాడు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలు. మరి రైతులని పట్టించుకున్నట్టు ఓడు. మళ్ళా అబ్కి బార్ కిసాన్ సర్కార్ అట. నీ మొగానికి సిగ్గున్నదా కేసీఆర్? రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏంది? నీ బీఆర్ఎస్ పార్టీ ఏంది? అబ్కి బార్ కిసాన్ సర్కార్ అన్న అది క్యాప్షన్ పెట్టుకునే అర్హత ఉన్నదా నీకు నీ పార్టీకి? ఓ పర్యటనలు లేవు, పలకరింపులు లేవు, ధాన్యం పచ్చిగైతుంటే తార్పాలీలు లేవు, యార్డ్లల్లా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పంటను కాపాడేది, టైంకి కొనుగోలు కేంద్రాలు పెట్టేది లేదు. చేతగాని దగులు బాజి దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సిగ్గుమాలిన ప్రభుత్వం. మళ్ళా దీనికి అబ్కి బార్ కిసాన్ సర్కార్ అట. అత్యధిక ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం టాప్ లో ఉంటే తెలంగాణ. కనీసం సమయానికి డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ వాడలేని, దీనికి చరిత్ర ఉన్నది, మీ అందరికీ తెలిసి ఇదివరకు ప్రెస్ మీట్లలో మాట్లాడుకున్నాం. కిషన్ రెడ్డి గారు మాట్లాడినరు, ఇతర నాయకులు మాట్లాడినరు, నేను మాట్లాడినాను, హైదరాబాద్ లా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాట్లాడినాం. కనీసం స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ లో అందులో 75% కేంద్రం నిధులు ఉంటాయి. ఇమీడియట్ రిలీఫ్ మెజర్ కింద దాంట్లోకి వెళ్ళి కూడా డబ్బులు ఇవ్వలేని చేతగాని అసమర్థ సోమరిపోతు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుడు అనర్హుడు. ఈజ్ ద లేజియెస్ట్, ఇన్ఎఫిషియంట్, ఇన్కేపబుల్ చీఫ్ మినిస్టర్ అమంగ్ 28 స్టేట్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇక్కడ ఇటువంటి సమయంలో గవర్నర్ గారిని ఇంటర్వ్యూన్ అయ్యి రిపోర్ట్లు తెప్పించుకొని రైతులను కాపాడాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గవర్నర్ గారు. ఈడో అడ్మినిస్ట్రేషన్ లేదు, ఓ సిస్టమ్ లేదు, 10th క్లాస్ పేపర్లు లీక్ అవుతాయి,
ఉద్యోగస్తుల పేపర్లు అమ్ముడుపోతాయి, ఎంప్లాయీస్ కి జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు, రైతులకి పంట చేతికి ఎప్పుడొస్తుందో తెలియదు, చేతికొచ్చిన పంటకి గిట్టుబాటు ధర వస్తుందా గ్యారెంటీ లేదు. అన్నదాత గోస పోసుకుంటే మాత్రం ఎవ్వరికి కానీ ఏ రాష్ట్రానికి కానీ మంచిది కాదు, ఏ పార్టీకి కూడా మంచిది కాదు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తా ఉన్నాం. మళ్ళా సిగ్గుమాలిన తనానికి పరాకాష్ట ఏంటంటే అక్కి బారు కిసాన్ సర్కారం తిరుగుతున్నాయి దేశం మొత్తం. ఏంటి కోసం పెట్టుకున్నావా నువ్వు బీఆర్ఎస్ పార్టీ? ఓడన్నా దేక్తాడా నిన్ను దేశంలో? బిడ్డని కొడుకుని కేసులకి వెళ్ళి కాపాడుకుంటానికి ఈయన ఏదో అడిమారి గుడ్డిదెబ్బ టైపు పార్టీ పెట్టుకుని దేశంలో ఏదో ఏద్దాం సర్కస్ అని తిరుగుతా ఉన్నాడు, మొత్తం రాష్ట్రాన్ని గంగల కలిపి. ముఖ్యమంత్రి ఏడి, అగ్రికల్చర్ మినిస్టర్ ఏడి, సెక్రటరీ లేరి, డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ జిల్లా మండల స్థాయి ఆఫీసర్ లేరి, మార్కెటింగ్ శాఖ యంత్రాంగం ఎక్కడ పోయింది? ఆ మార్కెటింగ్ శాఖనైతే దానికి గత 5 సంవత్సరాల బడ్జెట్ తీస్తే 10% తెచ్చిండు. అది ఈయనకున్న చిత్తశుద్ధి రైతాంగం మీద. ధరలు లేకపోతే లాస్ట్ 3-4 ఏళ్లకు తీస్తే మీరు 1000 కోట్లకి వెళ్ళి 100 కోట్లకు 50 కోట్లకు వచ్చింది. ఏంది ఎంఐఎస్ పథకంకి ఇచ్చిన బడ్జెట్, అందులోకి రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇది ఈయనకున్న రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి. ఏమన్నా అంటే రైతు బంధు అంటాడు, రైతు చచ్చిపోతే రైతు బీమా అంటాడు. ఇక అంతే, రెండే. ఇదేనా అక్కి బార్ కిసాన్ సర్కార్ అంటే? నీ బొంద సర్కారు, నీ బోగే సర్కారు. ఇగోండి మార్కెటింగ్, పంట మార్కెటింగ్ 2018-19లో 131 కోట్లు ఉంటే బడ్జెట్ పోయిన సంవత్సరం 9 కోట్లకు తెచ్చిండే. ఇగో ఈయన పంటల రైతు పండించిన పంట మీద మార్కెటింగ్ మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది 18-19 to 20 4 సంవత్సరాలలో 131కి వెళ్ళి 9 కోట్లకు తెచ్చిండు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.